స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడ ముస్తాబవుతోంది. 79వ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పరేడ్లో పాల్గొనేవారు రిహార్సల్స్ చేస్తున్నారు. వేడుకల కోసం మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ఆ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పెరేడ్ నిర్వహించేందుకు, సైనిక విన్యాసాలు చేసేందుకు శిక్షణ కూడా ఇస్తున్నారు. దీంట్లో ఎన్సీసీ విద్యార్థులు, రెడ్ క్రాస్ విద్యార్థులు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన వారు, మాజీ సైనిక అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వీళ్ళంతా కూడా ఈ పెరేడ్లో పాల్గొంటూ శిక్షణ పొందుతున్నారు. ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్దుకునేటట్లుగా వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే పెరేడ్ సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ పెరేడ్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. దీనిలో 12 టోటల్ కంటింజెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో 4 ఏపీఎస్పీ కంటింజెంట్స్, 1 తెలంగాణ కంటింజెంట్, తర్వాత 7 అనామ్డ్ కంటింజెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ పెరేడ్ రిహార్సల్స్ మనకి 4th నుంచి స్టార్ట్ అయ్యాయి. సో 13th ఫుల్ డ్రెస్ రిహార్సల్ ఉంటుంది. తర్వాత 15th డే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం జరుగుతుంది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి విన్యాసాలకు సంబంధించి శిక్షణ కూడా వేగంగా జరుగుతుంది. దీంట్లో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు కానీ, ఎన్సీసీ విద్యార్థులు కానీ, రెడ్ క్రాస్ సిబ్బంది కానీ, అదేవిధంగా పోలీస్ సిబ్బంది వీళ్ళంతా కూడా వచ్చి పాల్గొంటున్నారు. ఈ రాష్ట్ర స్థాయి వేడుకలు కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.